తన గురువు గారి మనసు తెలుసుకున్నటువంటి పాండవులు అర్జునుని పంపారు. అర్జునుడు ఆ ద్రుపద రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే తన బాణాలతోటి అందరినీ కూడా కింద పడేశాడు. ద్రుపదుడి దగ్గరికి వచ్చాడు. యుద్ధం చేసినట్టు చేసి ఆ ద్రుపదుడిని కట్టేశాడు. కట్టిపడేసి తన గురువుగారి దగ్గరికి తీసుకొచ్చి కాళ్ళ మీద పడేశాడు. ద్రుపదుడు కాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ద్రుపదుడిని చూశాడు ద్రోణుడు. చూసి వచ్చింది ఎవరు? ఓహో, ద్రుపద మహారాజు గారా, మీరేమిటి నా కాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఈ నీచుడి కాళ్ళ దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు ఆ ద్రుపదుడు పశ్చాత్తాపడ్డాడు. మిత్రమా, నేను చేసిన తప్పు క్షమించు అని చెప్పేసి మళ్ళీ ఇద్దరు ఒక దగ్గరికి పోయారు. మిత్రులు ఇద్దరు కూడా ఒక దగ్గరికి వచ్చి కలుసుకున్నారు. ఇటువంటి గొప్ప గురుదక్షిణ తెచ్చినటువంటి పాండవులందరినీ చూస్తూ ద్రోణుడు ఎంతో సంతోషించాడంట. పాండవులారా, నా జీవితంలో మరిచిపోలేనటువంటి గురుదక్షిణ సమర్పించారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడట. అంతేకాకుండా సాందీపుడి దగ్గర శిష్యరికం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చనిపోయినటువంటి సాందీప మహర్షి యొక్క కుమారుణ్ణి స్వర్గం నుంచి తీసుకొచ్చి మళ్ళీ సాందీప మహర్షికి అప్పచెప్పాడట. అంటే గురువు భగవంతుణ్ణి కూడా కంట్రోల్ చేసేవాడు. అంటే భగవంతుని కూడా ఆపగలిగే శక్తి కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది.